ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇండియాలో రియల్ ఎస్టేట్ చాలా డౌన్ అయిపోయింది, భూమి లేదు అంటున్నారు. హైదరాబాద్లో కూడా అలానే ఉంది, అంత హైలో ఏమీ లేదు అని చెప్తున్నారు. అలా చూసుకుంటే కంపేర్ టు చైనా, అక్కడ కూడా అలానే ఉంది, రియల్ ఎస్టేట్కి అంత భూమి లేదు అంటున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? యూజువల్ గా ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒకసారి జర్నీ స్టార్ట్ అయింది అనుకోండి, అదొక లైఫ్ సైకిల్ అనమాట. ఆ సైకిల్ ఏంటంటే ఒక 6 to 8 years 10 years దాకా ఉంటుంది. అంటే తక్కువ అంటే 6-7 years ఉంటుంది, 10 years దాకా ఉంటుంది మాక్సిమం అనమాట. చైనాలో డిఫరెంట్ స్టోరీ. చైనాలో ఏంటంటే ఏం చేసినా సరే ఒక భారీగా గ్రాండ్గా చేస్తారనమాట. అక్కడ గోస్ట్ సిటీస్ అని చెప్పేసి సిటీలో 200-300 సిటీస్ వాళ్ళు డెవలప్ చేశారు. అందులో ఆ ఇండస్ట్రీ ఓవర్ గా ఇన్వెస్ట్ చేస్తారు కల్లా అది కొలాప్స్ అయిపోయింది. అందుకే చైనాలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ 2008 వెళ్ళిపోయింది ప్రైస్. అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ లో పెట్టారో వాళ్ళందరూ మునిగిపోయారు అక్కడ. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఆ ఇంతకుముందు రియల్ ఎస్టేట్ ఎలా పెట్టారు, ఇప్పుడు గోల్డ్ అలా చేంజ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే చైనా వాళ్ళు ఏం చేసినా సరే కొంచెం గ్రాండ్ గాను టూ మచ్ చేస్తారనమాట. అట్లా స్టాక్ మార్కెట్లు కొలాప్స్ అయిపోయినాయి అక్కడ, అండ్ రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు గోల్డ్ చేంజ్ చేస్తున్నారు. బహుశా ఒక 5 years తర్వాత గోల్డ్ కూడా కొలాప్స్ అవ్వచ్చు. అట్లా చైనా స్టోరీ డిఫరెంట్ అనమాట అది. బట్ ఇండియాలో అలా కాదు. ఇండియాలో స్ట్రక్చరల్ స్టోరీ అనమాట. ఇక్కడైతే మాత్రం ఈచ్ సైకిల్ డౌన్ నుంచి అప్ అవడానికి తక్కువ అంటే 8 years అలా పట్టింది. ఇక్కడ కొత్త రియల్ ఎస్టేట్ సైకిల్ స్టార్ట్ అయింది 2021లో అండి. కోవిడ్ తర్వాత 2021లో స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం 5 years ఉంది అంటే 2030 వరకు ఇండియాకి వచ్చిన పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఒక అప్పటిదా పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా మనం రియల్ ఎస్టేట్ చూసేటప్పుడు ఏంటంటే ప్రైస్, వాల్యూమ్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ దానికి లింక్ పెట్టుకున్నప్పుడు మనకు క్లారిటీ వస్తుంది అనమాట. ఎంత ప్రైస్ అమ్ముతున్నారు, ఎంత వాల్యూమ్, ఎంత ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత అని. మనం 1996-97లో కానీ చూసాం అనుకోండి, అప్పుడు లో అఫోర్డబిలిటీ, అసలు ఎవరికి అఫోర్డబిలిటీ ఉండేది కాదు. జాబ్స్ ఈ రేంజ్ లో లేవు అప్పట్లో, ఇన్కమ్ ఎవరికి ఈ రేంజ్ లో లేదనమాట. అండ్ ప్రాపర్టీ ప్రైస్ మాత్రం టూ మచ్ రేట్లు ఉండేవి. ఆ టైంలో ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఆ టైంలో అంటే మార్ట్గేజ్ లోన్స్ కూడా 12% పైన ఉన్నాయి. ఆల్మోస్ట్ 15% ఉంది మార్ట్గేజ్ లోన్ ఆ టైంలో. రియల్ ఎస్టేట్ మార్ట్గేజ్ లోన్ ఆ రేట్ లోన్ తీసుకొని ఎవరైనా మంచిన వాళ్ళు ఉంటారండి. అంత ఉండేది లోన్స్ ఆ టైంలో. అండ్ డెవలపర్స్ కూడా లేరు, పెద్ద మేజర్ డెవలపర్స్ లేరు అప్పట్లో. డిఎల్ఎఫ్ ఇలాంటి ఢిల్లీలో కూర్చొని ఉన్నా తప్ప ఏం లేదు. అప్పట్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ అంటే ఢిల్లీ అండ్ ముంబై మొదటి నుంచి రియల్ ఎస్టేట్ చాలా హాట్ అనమాట. అందుకని వెరీ మెట్రోపాలిటన్ సిటీస్ కాన్సన్ట్రేటెడ్ గా ఉండేది అనమాట. ఏది 96-97లో అప్పుడు పీక్ లెవెల్ ఉంది మార్కెట్. తర్వాత ఏమైంది, 98 to 2003లో మార్కెట్ కొలాప్స్ అయిపోయింది. ఆ కొలాప్స్ అయినప్పుడు ఏంటంటే గ్రాడ్యువల్ గా అఫోర్డబిలిటీ జనాలకు పెరిగింది, అందరికి అందుబాటు రేట్లకు వచ్చేసింది. అండ్ ప్రాపర్టీ రేట్స్ కూడా డ్రాప్ అయిపోయినాయి, బాగా బాటకు వచ్చేసినాయి. అండ్ వడ్డీ రేట్లు బాగా డ్రాప్ అయ్యి 8%కి వచ్చేసినాయి. 15% ఎక్కడ, వడ్డీ రేట్లు 80% ఎక్కడ. వడ్డీ రేట్లు ఎప్పుడైతే తక్కువ వస్తుందో అఫోర్డబిలిటీ జనాలు తీసుకుంటారు, ఛార్జ్ తీసుకుంటారు. రేట్ కూడా డ్రాప్ అయినప్పుడు బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇక మేజర్ గా లిస్టెడ్ కంపెనీస్ అనమాట 1-2. అండ్ ఆ తర్వాత బెంగళూరు ర్యాపిడ్ డెవలప్ అయింది. యాక్చువల్గా 1998 నుంచి అండ్ బెంగళూరులో రియల్ ఎస్టేట్ బూమ్ స్టార్ట్ అయిందండి. అంతకు ముందు రేట్ వేరు, ఆ తర్వాత రేటు ఆల్మోస్ట్ 10x పెరిగింది బెంగళూరు అయితే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మేజర్ ఐటీ కంపెనీస్ స్టార్ట్ అయినాయి కాబట్టి అప్పుడు బాగా బూమ్ అయింది. అప్పుడు దాకా ఓన్లీ ముంబై, ఢిల్లీలో ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్ కాస్త గుర్గావ్ అండ్ బెంగళూరు వీటికి ర్యాపిడ్ గా ఎక్స్పాండ్ అయిపోయింది అనమాట. అది బాగా అఫోర్డబిలిటీ ఉంది జనాలకి, ఐటీ జాబ్స్ వచ్చేసినాయి, ప్లస్ ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. అదే 2004-2008 కల్లా ఇంకా వాల్యూమ్ పెరగడం స్టార్ట్ అయింది. కొంచెం జనాలు కొనే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అండ్ ప్రాపర్టీ ప్రైస్ కూడా కొంచెం పెరగడం స్టార్ట్ అయింది. అండ్ డిఎల్ఎఫ్ అండ్ బెంగళూరు బేస్డ్ కంపెనీస్, ముంబై బేస్డ్ కంపెనీస్ స్టార్ట్ అయినాయి. అంటే కార్పొరేట్ కరెంట్ స్టార్ట్ అయింది అనమాట రియల్ ఎస్టేట్ లో. అప్పుడు దాకా ఇండివిజువల్ లోకల్ ప్లేయర్స్ ఉండేవాళ్ళు. ఓకే, అండ్ లోన్స్ కూడా ల్యాండ్ బ్రోకింగ్ ఇవన్నీ కూడా. మళ్ళీ 2015 కల్లా మళ్ళీ పీక్ లెవెల్ జరిగింది మార్కెట్, పీక్ లెవెల్ జరిగింది 2016 కల్లా. అండ్ ప్రైస్ టూ మచ్ జర్నీ, ఆటోమేటిక్ వాల్యూమ్ తగ్గిపోయింది. అండ్ వడ్డీ రేట్లు కూడా పెరగడం స్టార్ట్ అయినాయి. వడ్డీ రేట్లు మళ్ళీ 11% వచ్చి 10 to 11% వచ్చేసి 8 నుంచి 11 వెళ్ళిపోయింది. ఇక దాంతో రియల్ మార్కెట్ మొత్తం స్లో అయిపోయింది. దాంతో అపార్ట్మెంట్ రేట్ తగ్గడం బినైంది, కొనేవాళ్ళు లేక బాగా డ్రాప్ అయింది ఆ టైంలో. అంటే ఆల్మోస్ట్ కొంతమంది అయితే డెవలపర్స్ బ్యాంక్రప్ట్ అయిపోయారు. ఇన్ టైంలో పే చేయలేక, అమౌంట్ ని జనాలకు హ్యాండ్ ఓవర్ చేయలేక గొడవ అయిపోయింది అనమాట ఆ టైంలో. ఇక దాంతో కరెక్షన్ అని చెప్పేసి అవి రియల్ ఎస్టేట్ ట్రాన్స్పరెన్సీ తక్కువ కదా, ఇదైంది అనమాట. మళ్ళీ 2020 కల్లా మళ్ళీ మార్కెట్ బాగా వచ్చేసింది. ఈ 2020కి ముందే జరిగింది 2017 అంటే రేరా వచ్చేసింది. రియల్ ఎస్టేట్ లో కూడా కొంచెం ట్రాన్స్పరెన్సీ వచ్చింది. అచ్చం బ్లాక్ మనీ నుంచి కొంచెం కంట్రోల్ చేయడం బీనైంది అనమాట. ఇక జనాలు కూడా లేదు, లోన్స్ ఇవ్వటం, ప్రాసెసింగ్ ఒక సిస్టమేటిక్ వేలో వచ్చింది. జనాలకి ఇన్ టైమ్ లో హ్యాండ్ ఓవర్ చేయడం ప్రాజెక్ట్ ఇట్లా. అంతకుముందు ఫ్రీలాన్సింగ్ లో తీసుకుంటే 10 years 15 years ఆగిపోయాయి అట్లా ఉండే ప్రాజెక్టులు.
రెరా ఎప్పుడైతే వచ్చిందో చేంజ్ అయిపోయింది కంప్లీట్ గా. ఇన్ టైం నువ్వు ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేయకపోతే మనీ ఇవ్వటం ఇవన్నీ అనమాట. అంటే గవర్నమెంట్ తీసుకుంది. టోటల్ బిల్డింగ్ కాస్ట్ లో కూడా 80% జిఎస్టీలు రావాలి, ఇవన్నీ స్టాండర్డైజేషన్ చేయడం బీన్ అయింది అనమాట. దాంతో ఇప్పుడు మార్కెట్ చాలా ట్రాన్స్పరెంట్ గా కొంచెం బాగుంది. కొంచెం రెరా వచ్చాక రేరా వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా ల్యాండ్ కొనేటప్పుడు కరప్షన్ ఉందనేమో కానీ టాక్సేషన్ అవన్నీ ఎక్కడుతున్నాం. ఒకసారి బిల్డింగ్ మెటీరియల్ కరప్షన్ లేదు. ఇప్పుడు 80% నువ్వు జిఎస్టీ బిల్ చూపించాల్సింది గవర్నమెంట్. అందుకని కన్స్ట్రక్షన్ లో ట్రాన్స్పరెన్సీ బాగా పెరిగింది. అండ్ ప్రాజెక్ట్ ఇన్ టైమ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు రెరా వచ్చిన తర్వాత నుంచి. అండ్ బ్యాంకులు కూడా లోన్స్ బాగా ఇస్తున్నారు. మరి కోవిడ్ కాడ నుంచి ఇంకా అఫోర్డబిలిటీ పెరిగింది. ఒక్కొక్కరు 2 జాబులు చేయటం. అండ్ రియల్ ఎస్టేట్ లో కూడా రిటర్న్స్ బాగా రావటం. రియల్ ఎస్టేట్ ఆర్బీఐ రూల్స్ డేటా ప్రకారం ఏంటంటే 10 years per annum చొప్పున గ్రో అవుతుంది రియల్ ఎస్టేట్ ఇండియాలో. అండ్ న్యాచురల్ గా 10% అంటే బ్యాంక్ వడ్డీతో పోల్చుకుంటే ఎక్కువే ఉంది కాబట్టి ఉంది. అండ్ వర్కింగ్ కపుల్స్ ఎక్కువ అవుతున్నారు, యూత్ వర్కింగ్ కపుల్స్. అందుకని హై రైజ్ బిల్డింగ్ స్టార్ట్ అయింది, లగ్జరీ స్టార్ట్ అయింది. దాంతో 2021 నుంచి ఇండియాలో అన్ని సిటీస్, నువ్వు Tier 1 సిటీస్ మొత్తం, Tier 2 సిటీస్ కూడా ఎక్స్పాండ్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఒకప్పుడు అపార్ట్మెంట్లు యాక్సెప్ట్ చేయరు, ఇప్పుడైతే పల్లెటూరులో కూడా అపార్ట్మెంట్లు యాక్సెప్ట్ చేయడం బీనైంది. ఎందుకంటే ఉన్నంతలో లగ్జరీగా ఉండాలనే విషయం దాటింది అనమాట. అందుకని ఇప్పుడు కరెంట్ బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది 2021. అంటే ఇప్పుడు మనం 2014లో ఉన్నాం. అంటే బుల్ మార్కెట్ స్టార్ట్ అయ్యి జస్ట్ 2 years 3 years అవుతుంది. ఇప్పటి నుంచి ఇంకా 7-8 years దాకా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 2030 దాకా ఇండియాకి వచ్చిన ప్రాబ్లం లేదు. కాకపోతే పొలిటికల్ ఇష్యూస్ వల్ల అండ్ ఏదైనా లోకల్ ఇష్యూస్ వల్ల 1 or 2 years అటు ఇటు అవుతుంది తప్ప స్ట్రక్చరల్ డిమాండ్ తగ్గదు ఇండియాలో. ఎందుకంటే అఫోర్డబిలిటీ ఉంది జనాలకి. అండ్ రియల్ ఎస్టేట్ లోన్స్ కూడా స్టిల్ అది 8% దొరుకుతుంది. ముందు రోజుల్లో వడ్డీ రేట్లు తగ్గిపోతున్నారు ఇంకా. అంటే గవర్నమెంట్ కూడా అఫోర్డబిలిటీ హౌసింగ్ ఫైనాన్స్ బాగా ఎంకరేజ్ చేస్తుంది. అండ్ లోన్స్ ఇవ్వటం ఎక్కువ అవుతుంది రాను వాటి రేటు ద్వారా. ఓకే, అంటే జనాలు అఫోర్డబిలిటీ బాగా పెరిగింది ముందుతో పోల్చుకుంటే. ఒకప్పుడు ₹1,00,000 హౌస్ అంటే అమ్మో అంతా అనేవాళ్ళు. ఇప్పుడు 1,00,000 కంటే తక్కువ ఎవరు అసలు అపార్ట్మెంట్ తీసుకోవట్లేదు. ఎందుకంటే లోన్ తీసుకొని లగ్జరీస్ కి చేయటం అనేది అలవాటు అయిపోయింది. అందుకని డెఫినేషన్ మారిపోయింది. హౌసింగ్ అనే డెఫినేషన్ సున్నాల దగ్గర నుంచి పూర్పాక, మిద్దె, రేకులు దగ్గర నుంచి అపార్ట్మెంట్ కల్చర్ వరకు వచ్చేసింది. ఇప్పుడు ఇల్లు అంటే నథింగ్ బట్ అపార్ట్మెంట్స్. లోపల ఇంటీరియర్ డెకరేషన్ కి ఒక 10 లక్షలు ఖర్చు పెడుతున్నారంటే మీరు ఊహించుకోవచ్చు. ఓకే, ఏషియన్ పెయింట్స్ లేకుండా అసలు పెయింటింగ్ అనేది తక్కువ లేదు. అండ్ ఫర్నిచర్ లేకుండా అసలు హౌసింగ్ లేవు. అందుకని ఇవాళ రిపోర్ట్లు ఏంటంటే ఒకప్పుడు 500 SFT అంటేనే మంచి ఇల్లు అనేవాళ్ళు. ఇప్పుడు కాస్త 1,500 అయిపోయింది అది. అంటే ఇల్లు సైజ్ పెరిగింది, అఫోర్డబిలిటీ పెరిగింది, లోన్స్ అఫోర్డబిలిటీకి వచ్చేసింది, వర్కింగ్ కపుల్స్ పెరిగిపోతున్నారు. అందుకే సిటీ ఎక్స్పాండ్ అవుతా ఉంది. అందుకని సైకిల్ స్టార్ట్ అయింది 2-3 years అవుతుంది కాబట్టి ఈ సైకిల్ 7 years దాకా కంటిన్యూ అవుద్ది. ఇప్పుడైతే ప్రైస్ పర్వాలేదు అండ్ వాల్యూమ్ టూ మచ్ గ్రో అవుతుంది అండ్ బ్యాంకులో అఫోర్డబిలిటీ ఉంది అండ్ కార్పొరేటీకరణ ఎక్కువ అవుతుంది, లోకల్ టైప్ అయ్యి బీన్ చేస్తున్నారు. అండ్ హైదరాబాద్ లోనే హై రైజ్ బిల్డింగ్స్ 150 పర్మిషన్ ఇచ్చారంటే మీరు ఊహించుకోవచ్చు. అందుకని హౌసింగ్ మార్కెట్ అప్పుడే సాచురేషన్కి వచ్చిందా అంటే ఇంకా రాలేదండి. పైగా ఇండియాలో ఏంటంటే 3 వైపుల సముద్రాలు, వైపు హిమాలయాలు, జనాభా ఎక్కువ. అందుకని ఎప్పటికీ ఉంటుంది ఎవర్ గా. కాబట్టి ఇండియా దరిద్రం ఏంటంటే రెంటల్ ఇల్లు చాలా తక్కువ. ఇక్కడ 3-4% కంటే ఎక్కువ రావు రెంటల్ ఇల్లు. బ్యాంక్ వడ్డీ రేట్లు ఏమో 8%. అంటే ఇక్కడ రెంట్ కింద నువ్వు ఇల్లు కట్టించుకుంటే అంత వర్త్ కాదు. కానీ మనం ఉండడానికి కోసం అయితే ఒక ఇల్లు అయితే తీసుకోవచ్చు, వర్తంగా అది వర్త్ అనమాట అది. కాబట్టి రియల్ ఎస్టేట్ స్ట్రీమ్ అప్పుడే అయిపోయిందా అంటే అయిపోవటం కాదండి, ఇంకా 7 ఏళ్ళు ఉంటుంది. చైనా ఎగ్జాంపుల్ వేరు. చైనా వాళ్ళు మనకంటే ముందు చాలా అర్లీగా ఎంటర్ అయ్యారు. హై రైజ్ బిల్డింగ్స్ అవన్నీ చాలా లగ్జరీస్ ఉన్నారు అనమాట అవి. అండ్ రెండోది ఏంటంటే గో సిటీ చాలా ఎక్కువ, అక్కడ టూ మచ్ గా డెవలప్ అయింది అనమాట. ఇండియాలో అలాంటిది ఏం లేదండి. సో ముందున్న 6-7 years వరకు రియల్ ఎస్టేట్ భూమి అయితే ఉంటుంది అంటున్నారు. అంటే అంత హైప్ లేకపోతే ప్రతిసారి రియల్ ఎస్టేట్ ఏమవుద్దంటే కోకాపేటలో ఎకరం 100 కోట్లు అన్నారు అన్న జనాలు టూ మచ్ ఎక్స్పెన్సివ్ దూరం వెళ్ళిపోతారు ఆటోమేటిక్ గా. ఎంక్వైరీ చేయరు ఎవరు. ఎప్పుడైతే రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ పోతాయో ఎవరో 1 ఎకరం కొన్నారని చెప్పేసి అన్ని ఎకరాలు 100 కోట్లు అవ్వదు కదా. ఎప్పుడైతే రియలిస్టిక్ వస్తుందో మళ్ళీ బీన్ అవుతాయి. అందుకని హైప్స్ అప్ అండ్ డౌన్ అయితే ఉండొచ్చేమో కానీ అంటే స్ట్రక్చరల్ డిమాండ్ అయితే ఉంటుంది. ఆర్బీఐ ద్వారా అఫీషియల్ డేటా ప్రకారం రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఇయర్లీ 10% గ్రోత్ ఉంది ఇండియాలో. అందుకని అక్కడ గ్రోత్ లేదని చెప్పకూడదు. అండ్ మోర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఆ ఏరియాలోకి వస్తున్నాయి ఇంకా. అంటే మీనింగ్ అఫోర్డబిలిటీ ఉంటేనే కదా. అండ్ మీరు కనుక ఒక్కొక్కటి చూస్తే గ్రోత్ చూడండి మీరు ఎంత ఉందో. అందుకని టెంపరీగా ఎమోషనల్ గా ఇప్పుడు హైడ్రా వచ్చింది కాబట్టి స్లో అయిందని, వర్షాలు పడింది కాబట్టి స్లో అయిందని, ఇవన్నీ టెంపరీ. బట్ స్ట్రక్చరల్ గా అయితే ఇంట్రెస్ట్ రేట్స్ రీజనబుల్ గా ఉంది, తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంది, అఫోర్డబిలిటీ పెరిగింది అండ్ అందరికీ ఇల్లు ఉండాలనే కోరిక పెరిగింది. గవర్నమెంట్ అఫోర్డబిలిటీ హౌసింగ్ ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి స్ట్రక్చరల్ గ్రోత్ అయితే ఇంకా 5-6 years ఇంకా ఉంటుంది. అండ్ రియల్ ఎస్టేట్ ఇండియాలో ఎప్పుడు సైకిల్ అనమాట, అప్ డౌన్. అందుకని మనకి ప్రైస్ అఫోర్డబిలిటీ ఉండి వాల్యూమ్ అనేది పెరుగుతా, బ్యాంక్ వడ్డీ రేట్ రీజనబుల్ గా ఉంటే ఇండస్ట్రీ ఎప్పటికీ ఉంటుంది. అందుకని
ఒక్క 1 year లో ఈ హైదరాబాద్ నుంచి జనాలు సైకలాజికల్ గా అట్లా హైదరాబాద్ సిటీని చూసి అలా అనుకుంటున్నారు, కానీ హైదరాబాద్ కూడా కేవలం చెరువులకు సంబంధించింది కూడా అండి, Yes, అన్ని yes. కాదు. అన్ని కాదు, అన్ని అనుకుని కొంచెం అదే కంగారు పడుతున్నారు. అదేమవుతుందంటే ఎప్పుడు రిజిస్ట్రేషన్స్ ఏదైనా మంత్ తగ్గింది అనుకోండి అన్ సీజన్ వల్ల, ఈ రీజన్ దీనికని చెప్తారు యూట్యూబ్ వాళ్ళు, ఈ రీజన్ దీని లింక్ పెడతారు. రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద డిసిషన్ మేకింగ్ అండి, అది టోటల్ ఫ్యామిలీ కూర్చొని 1 year 2 years ఆలోచించి తీసుకునే డిసిషన్ అది. Yes. ఈ హైదరాబాద్ వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల అది వర్షాల వల్ల అది పోస్ట్ పోన్ అవ్వదు అంటే, కాకపోతే సెంటిమెంటల్ గా టెంపరీగా అది ఎఫెక్ట్ అయి ఉండొచ్చు అంతే. Yes. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మాత్రం హైదరాబాద్ యావగ్రీన్ అవుతాయి, క్లైమేట్ బాగుంటుంది, జాబ్స్ బాగుంటాయి, Yes. ఎడ్యుకేషన్ బాగుంటుంది, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ బాగుంటుంది, అండ్ పబ్లిక్ అంతా కూడా 4-5 లాంగ్వేజ్ లో కంఫర్ట్ గా ఉంటారు. అందుకని హైదరాబాద్ మలయాళీస్ ఉండొచ్చు, బెంగాలీస్ వాళ్ళు Bengalis. ఉండొచ్చు, హిందీ బెల్ట్ వాళ్ళు ఉండొచ్చు, Yes. తెలుగు వాళ్ళు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు ఇక్కడ. ఇంత పీస్ఫుల్ లైఫ్ ఇండియాలో ఎక్కడా లేదు. Yes. అందుకని హైదరాబాద్ కి ఎప్పటికీ ఆ డిమాండ్, న్యాచురల్ డిమాండ్ ఉంటుంది. ఇక కొంచెం అటు ఇటు అప్ అండ్ డౌన్ అవుతా ఉండొచ్చు అంతే. Yes. ఇప్పటికీ హైరైజ్ బిల్డింగ్స్ మనం కొకబెట్టకలు వెళ్ళిపోతే రియల్ గ్రోత్ కనపడుతూనే ఉంటది. అందుకని మనం స్ట్రక్చరల్ గ్రోత్ అయితే ఏం మారలేదండి, ఇండియా మొత్తం ఉంటుంది. Thank you, sir.